కోరాహు కుమారులు అడిగితే కోరాహు కుమారులు అంటారు వివాహము ఒక దివ్యమైంది అన్నారు. వివాహం ఎలాంటిదంట? ఒక దివ్యమైంది అన్నారు. అలాగే జ్ఞానిన సొలొమోను అడిగితే సొలొమోను అంటాడు వివాహము బహు సంతోషకరమైంది అన్నాడు. వివాహం ఎలాంటిదండి? బహు సంతోషకరమైంది. చాలా సంతోషం. వివాహం అంటే చాలా సంతోషంగా ఉంటుంది. మరి మిమ్మల్ని చూస్తుంటే మరి ఎందుకు మీరు సీరియస్గా ఉన్నారు? మీరు అందరూ సీరియస్గా ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా సీరియస్గానే ఉన్నారు అంటే 4 గంటలకు పెళ్ళి అన్నారు, ఇప్పుడు దరిదాపుగా 6 అయిపోయింది, ఇంకా పెళ్లి చేయలేదు అన్నట్టుగా అందుకని సీరియస్గా ఉన్నారు, లేకపోతే ఎందుకో మరి మొత్తానికి. కానీ వివాహము అంటే చాలా సంతోషం. ఎందుకంటే మానవుని జీవితంలో ఎప్పుడు పొందలేనంత సంతోషం ఒక వివాహ దినాన మాత్రమే పొందుతాడు. అంత గొప్ప సంతోషం. ఒక చోట పెళ్లి చేశాను. పెళ్ళైన తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి పెళ్లి కొడుకుని అడిగారు, ఎరా పెళ్ళైంది కదరా ఎలా ఉందన్నాడు. ఎలా ఉందంటే వాడు చెప్పాడు, ఎలా ఉండేదండి నాకు ఏనుగు మీద ఎక్కినట్టు ఉందన్నాడు. ఏమండి కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అడిగారు, ఎరా పెళ్ళి ఇప్పుడు ఎలా ఉందరా అన్నాడు. ఇప్పుడు ఎలా ఉండి నేను ఏనుగా నా మీద ఎక్కినట్టు ఉందన్నాడు. ఏమంటే పెళ్ళి అంటే భలే సంతోషంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. వాడు నవ్వాలని చెప్పాలండి ఈ మాట. ఏమండి దేవుని స్తోత్రం. మంచిది. దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది సంతోషంగా ఉండటానికి. అయితే దేవుడు ఈరోజు చంద్రశేఖర్ని అలాగే సుష్మాను ప్రేమించి భార్యాభర్తలుగా జతపరచబోతున్నాడు. అయితే ఈ సందర్భంగా లేఖన భాగములో నుండి మరి కొన్ని విషయాలు, కొన్ని హెచ్చరిక మాటలను వీరికి తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ మాటలు వాళ్ళిద్దరికే అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, వివాహం చేసుకునే భార్యాభర్తలకి, అలాగే వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు కూడా ఈ మాటలు ఎంతో అవసరమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రభునందు పేర దేవుని వాక్యంలో రాయబడింది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక చక్కని శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. ఏమంటే జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేకము వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును అని వ్రాయబడింది వాక్యంలో. ఆ వచనంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి కట్టబడటం, రెండవది స్థిరపరచబడటం, మూడవది నింపబడటం. ఒకటి కట్టబడటం, రెండవది స్థిరపరచబడటం, మూడవది చెప్పండి నింపబడటం. ఇప్పుడు గృహస్థ జీవితంలో, వైవాహిక జీవితంలో ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి కట్టబడాలి, రెండవది స్థిరపరచబడాలి, మూడవది నింపబడాలి. ఈ లేఖన భాగాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే అక్కడ గృహాన్ని గురించి వ్రాయబడింది. కానీ గృహము అంటే ఇప్పుడు బాహ్యముగా మనం నివసించేటువంటి గృహాలు, ఇళ్ళు కాదు. గృహము అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని భార్యాభర్తలుగా దేవుడు జతపరచబడటమే ఒక గృహము కట్టబడటం, ఒక ఇల్లు కట్టబడటం. అందుకే దేవుని వాక్యలో చూస్తాము, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని రాయబడింది. అలాగే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము అని రాయబడింది. కనుక ఇల్లు అంటే బాహ్యమైన ఇల్లు మాత్రమే కాదు. ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక ఇల్లుగా కట్టబడుతున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ని అలాగే సుష్మాను కూడా దేవుడు ప్రేమించి వారిద్దరిని భార్యాభర్తలుగా చేసి దేవుడు వారిని ఒక ఇల్లుగా నిర్మించబోతున్నాడు అని మనం గ్రహించాలి. ఈ ఇల్లు దేవుడు కట్టాలి. దేవుడు కట్టకుండా ఏ ఇల్లు కూడా నిర్మించబడదు. దేవుడు కట్టకుండా ఏ ఇల్లు కట్టబడదు. కనుక అందుకే దేవుని వాక్యం ఉంది, అది కట్టేవారు ఎవరైనా దాన్ని కట్టించిన వాడు దేవుడే అని లేఖన భాగంలో మనం చూస్తాం. కనుక ప్రభువునందు పేర ఇప్పుడు దేవుడు చంద్రశేఖర్ని సుష్మాను దేవుడు ప్రేమించి వీరిద్దరిని భార్యాభర్తలుగా ఒక గృహముగా దేవుడు వీరిని కట్టబోతున్నాడు. గృహము లేక ఇల్లు అనేటువంటి మాటను మనం చూస్తే ఇంగ్లీష్లో దాన్ని హౌస్ అన్నారు. ఏమన్నారండి? గృహాన్ని ఏమంటారు? ఇంటిని ఏమంటారు? హౌస్ అంటారు. హౌస్ అనేటువంటి మాటలో 5 అక్షరాలు ఉంటాయి. హౌస్ అనే మాటలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 5 అక్షరాలు ఉంటాయి. ఆ 5 అక్షరాలు ఏంటంటే HOUSE. ఈ 5 అక్షరాలు కలిస్తే కానీ అదేమైంది? హౌస్ అయింది. కనుక ప్రభునందు పేర ఇప్పుడు వీరు గృహముగా కట్టబడుతున్నారు. వీరి గృహస్థ జీవితం ఆశీర్వాదకరంగా. చంద్రశేఖర్ వింటున్నావా? జాగ్రత్తగా వినాలి. సుష్మాను కూడా మీరిద్దరు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. మీరు గృహముగా కట్టబడుతున్నారు.
అయితే మీ గృహస్థ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ 5 అక్షరాల అనుభవాలు మీ జీవితంలో ఎంతైనా అవసరం. ఈ 5 అక్షరాలు 5 అనుభవాలకు సూచనండి. మొదటి అక్షరం హెచ్ అంటే హానెస్ట్. హానెస్ట్ అంటే పెద్దరికం. ఏమండి, హానెస్ట్ అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వివాహ సందర్భంగా హానెస్ట్ అనగా పెద్దరికం అని అర్థం. అంటే ఇప్పుడు వీరిద్దరు జతపరచబడుతున్న వీరిద్దరూ పెద్దరికంగా ఉండాలి. పెళ్ళైన దగ్గర నుంచి మీరు ఎలా ఉండాలంటే పెద్దరికంగా ఉండాలి. కొంతమందికి పెళ్ళయ్యేది, వారికి పిల్లలు కూడా పుడతారు, కానీ పిల్ల చేష్టలు మాత్రం పోవు కొంతమందికి. ఏమండి, అందుకే పౌలు అంటాడు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని వల్ల నడుచుకున్నాను, పిల్లవాని వల్ల ప్రవర్తించాను, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేశాను అంటాడు పౌలు. అలాగే ఇప్పుడు మీకు పెళ్ళెందుకు చేస్తారంటే మీరు పిల్లలు కాదు, ఇప్పుడు మీరు ఎవరు? పెద్దవాళ్ళు. ఏమండి, పెద్దవాళ్ళు అంటే వీళ్ళు మైనర్స్ కాదు, వీళ్ళు మేజర్స్. అర్థవుతుందా? వీళ్ళ మేజర్స్ కనుక వీళ్ళకి పెళ్లి చేస్తున్నారు. పెద్దవాళ్ళు అయ్యారు కనుక వీళ్ళకి వయసు వచ్చింది కనుక వీళ్ళకి పెళ్లి చేస్తున్నారు. కనుక ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఉండాలంటే పెద్దరికంగా ఉండాలి, పిల్ల చేష్టలు మానివేయాలి. కనుక పిల్ల చేష్టలు లేని వారుగా, పిల్లల తరగా అలగటము, పిల్లల తరగా కొట్టుకోవటం, పిల్లల తరగా ఏదో లాక్కోవటం, ఏమండి ఇలాంటి కార్యక్రమాలు ఏమి లేకుండా మీరు పెద్దరికం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అర్థమవుతుందా? ఇది మొదటి విషయం, హానెస్ట్, మొదటి అక్షరం. తర్వాత రెండవ అక్షరం ఏంటంటే ఓ అంటే ఒబీడియన్స్. భార్యాభర్తలు ఒకరికి ఒకరు లోబడాలి, విధేయత కలిగి ఉండాలి. ఒబీడియన్స్, విధేయత, లేక లోబడటం, లేక తగ్గించుకోవటం. కనుక ఒకరికొకరు తగ్గించుకొని లోపడవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆ విషయాన్ని స్త్రీలకు చెప్తున్నాడు దేవుని వాక్యంలో. ఇప్పుడు యోహాను గారు చదివిన వాక్య భాగంలో రాయబడింది, స్త్రీలారా మీ పురుషులకు మీరు లోబడి ఉండుడి అని రాయబడింది. స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి. సుష్మా, నీకు అనుమానం రావచ్చు, ఎంతకాలం లోబడి ఉండాలి, నా భర్తకి ఎంతకాలం లోబడి ఉండాలి అనే డౌట్ నీకు రావచ్చు. అయితే నీ జీవితాంతం నువ్వు లోబడి ఉండాలి. ఏమంటే ఒకసారి పుల్లన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాను. అంటే సుష్మా భర్తకు లోబడితే ఎలా ఉంటుందో చెప్తున్నాను. పుల్లన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ పులుల మీటింగ్ ఒక పిల్లి కూడా వచ్చింది. ఆ పుల్లు అడుగుతుంది, ఇది పులుల మీటింగు, నువ్వు పిల్లివి కదా, ఎందుకు వచ్చావు అని అంటే ఆ పిల్లి అంటది, నేను కూడా పులినే అంటది. ఆ పిల్లి లేదు నువ్వు పిల్లివే అని చెప్పేసి అంటారు అంటే ఈ పుల్లు అని కలిసి. మొత్తానికి కొంత వాదన జరిగిన తర్వాత ఆ పిల్లి చెప్తుంది, వాస్తవానికి నేను పులినే, నిన్నే పెళ్ళయింది, పిల్లినయ్యాను అన్నాను. అదైనా కనుక ఇప్పటి వరకు ఈ చంద్రశేఖర్ పులి ఈ ఒట్టి చెరుకూరులో. అదైనా కనుక సుష్మా, నీకు తెలియదేమో కాదు ఇది. అయితే ఇప్పుడు నువ్వు ఆయనకు లోబడతా ఉంటే ఆయన పులిగానే ఉంటాడు, నువ్వు లోబడలేదా ఆయన పిల్లి అయిపోతాడు. అర్థమవుతుందా? కనుక మీరిద్దరు ఒకరికొకరు ఏం కావాలి? లోబడాలి, విధేయత కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఇది రెండో విషయం. తర్వాత మూడో విషయం ఏంటంటే మూడవ అక్షరం యు అంటే యూనిటీ. భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉండాలి. భార్యాభర్తలు ఎలా ఉండాలండి? ఐక్యత కలిగి ఉండాలి. ఏ భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉంటారో ఆ కుటుంబంలో ఏ సమస్యలు ఉండవు, ఏ గొడవలు ఉండవు. అయితే ఇప్పుడు చంద్రశేఖర్, సుష్మా మీరిద్దరు కూడా ఐక్యత కలిగి ఉండాలి. అర్థమవుతుందా? భర్తకు చెప్పే మాటలు భర్తకు చెప్తారు కొంతమంది, భార్యకి చెప్పే మాటలు భార్యకి చెప్తారు కొంతమంది. అయితే ఎవరు ఏ మాటలు చెప్పినా భార్యాభర్తలు యూనిటీగా ఐక్యతగా ఉంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా వారి మధ్యలో సమస్యలేమి రావు. కనుక ఇప్పుడు భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉండాలి. కనుక మూడవ అనుభవం ఐక్యత లేక యూనిటీ. తర్వాత నాలుగవ అక్షరం చూస్తే ఎస్ అంటే సాక్రిఫైస్. ఎస్ అంటే ఏంటండి? సాక్రిఫైస్ అంటే త్యాగం. ఒకరికొరకొకరు భార్యాభర్తలు అనేవారు ఒకరికొరకొకరు త్యాగం చేసేవారుగా ఉండాలి. అలాగూ త్యాగము యొక్క అనుభవాన్ని కలిగినటువంటి వారికి గృహస్థ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక భార్యాభర్తలు ఒకరికొకరు త్యాగం చేసేటువంటి అనుభవం కలిగి ఉంటుంది. ఒకసారి ఇలాగే పెళ్ళయిందండి ఇద్దరికి. పెళ్ళైన తర్వాత ఆ పెళ్లి కొడుకు తన భార్యను తీసుకొని అత్తగారింటికి వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే వాళ్ళ ఊరు ఒక బస్ దిగి కొంచెం దూరం అడవిలో నడవాలి. సరే మొత్తానికి దిగి ఆ భార్యను వెంట పెట్టుకొని ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే ఒక ఎలుగుబంటి ఎదురొస్తుంటే ఆ భార్య అంటుంది, ఏమండి ఎలుగుబంటి వస్తుందండి, ఏం చేద్దామండి అంటుంది ఆమె. ఈయన అంటాడు, ఏదో ఒకటి చేద్దాంలే అంటాడు. సరే మొత్తానికి ఇక ఆమె అడుగుతానే ఉంది, ఏం చేద్దామని అంటుంది ఆమె. ఈయన అంటాడు, ఏదో ఒకటి చేద్దాంలే అంటాడు. ఆమె అడుగుతానే ఉంది, మళ్ళా ఏం చేద్దామని దగ్గరికి వచ్చేస్తుందండి, ఏం చేద్దామని అంటుంది. ఈయన అంటాడు, ఏదో ఒకటి చేద్దామని అన్నాడు. అంటూ పెరా ఏం చేశాడు తెలుసా? ప్రక్కనే ఉన్న ఒక చెట్టు కూర్చొని వెళ్ళకుండా
ఈమెను వదిలేశాడు. ఈమెను వదిలేసి చెట్టే కూర్చున్నాడు. సరే ఈమె అయోమయంలో పడిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉండగా చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ చెప్పిన చిన్న కథ ఒకటి గుర్తొచ్చింది. ఎలుగుబంటు చచ్చిన దాన్ని ముట్టదని గుర్తొచ్చింది. వెంటనే ఆ చెట్టు కింద ఊపిరి బిగబట్టి పడుకుంది. ఎలుగుబంటు వచ్చింది, ఆమె చుట్టూ తిరిగింది, ముక్కు దగ్గర చెవు దగ్గర వాసన చూసింది. పైన ఉన్నవాడు ఇదంతా చూస్తున్నాడు. సరే మొత్తానికి ఎలుగుబంటు వాసన చూసి చచ్చిపోయిన కావాలని చెప్పి ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత మనడు గమగమొచ్చాడు, దిగొచ్చి రాటు ఏమడుగుతాడు తెలుసా? ఏమా ఏంటి ఎలుగుబంటి నీ చెవులేదు చెప్పింది అన్నాడు. ఎలుగుబంటి ఏదో నీ చెవులో చెప్పింది అనగానే ఈమె తెలివిగా ఏమని తెలుసా? ఇదిగో నీ కోసం త్యాగం చేయలేకపోయాడు, నేను పెళ్లి చేసుకున్నాడు కానీ నీ కోసం త్యాగం చేయలేకపోయాడు. ఇలాంటి వాడితో నువ్వేం కాపురం చేస్తావు? నీ ఇంటికి నువ్వు పో, వాడి ఇంటికి వాడు పోతాడని చెప్పింది అన్న. దేవుడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళటానికి అది భార్య భర్తను జతపరుస్తుంది. త్యాగం, ఒకరి కొరకు ఒకరు త్యాగం చేసుకునే అనుభవం ఉంటే ఆ గృహస్థ జీవితం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. చంద్రశేఖర్, సుష్మా మీరిద్దరు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? త్యాగం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. ఒకరు సాక్రిఫైస్ చేసే అనుభవం ఎంతైనా అవసరమని మీకు మనవి చేస్తున్నాం. తర్వాత 5వ అక్షరం ఏంటండి? ఈ అంటే ఎకానమీ. ఎకానమీ అంటే సంపాదించాలి, ఆర్థిక వనరులు సంపాదించాలి. సంపాదించిన దాన్ని సంపాదించినట్టు తినకూడదు. కొంతమంది రూపాయి సంపాదిస్తారా, 2 రూపాయలు ఖర్చు పెడతారు కొంతమంది. అయితే ఎవరైతే సంపాదిస్తారో సంపాదించిన దాన్ని గుట్టుకుని మింగేయకుండా దాన్ని కూడబెట్టే అనుభవం కావాలి. అదొక భార్య భర్తలకి కూడబెట్టే అనుభవం కావాలి. దేవుని వాక్యం ఉంది, గుణవతి అయిన భార్య అంట ఇదిగో ఆమె కూడబెట్టిన ధనముతో ఒక పొలము చూసి పొలాన్ని కొంటది, ఒక ద్రాక్ష తోటను చూసి ద్రాక్ష తోట కొంటది అని వ్రాయబడింది. కనుక ఇప్పుడు భార్యాభర్తలు అనేవారు కూడబెట్టేటువంటి వారుగా ఉండాలి. చంద్రశేఖర్, సుష్మా మీరిద్దరు ఇప్పుడైతే ఇద్దరే కానీ వచ్చే సంవత్సరం 3 అవుతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అయితే మీరు ఏం చేయాలంటే కూడబెట్టాలి. దేవుని వాక్యం ఉంది, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడంటాడు సామెతల గ్రంథంలో. మంచివాడు తన పిల్లలు ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా చేస్తాడు. కనుక భార్యాభర్తలు సంపాదించి కూడబెట్టగలిగితే తన పిల్లలు ఏమవుతారు? ఆస్తికర్తలు అవుతారు. కనుక అలాగూ మీరిద్దరు కూడా కూడబెట్టేవారుగా, సంపాదించిన దాన్ని కూడబెట్టేవారుగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ 5 అనుభవాలు, 1 పెద్దరికం కలిగి ఉండాలి, 2వది విధేయత లేక లోబడి ఉండాలి, 3వది ఐక్యత కలిగి ఉండాలి, 4వది త్యాగం చేసేవారుగా ఉండాలి, 5వది ఆర్థిక వనరులు సంపాదించి కూడబెట్టేవారుగా ఉండాలి. ఈ 5 అనుభవాలు మీరు చేయగలిగితే అది గృహము అనబడుతుంది. మీరు గృహంగా కట్టబడినట్టు అనమాట. అది హౌస్ అంటే. కనుక అలాంటి అనుభవాలు మీరు కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. అర్థమవుతుందా? కనుక ఇక్కడ రాయబడిన జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది. ఆ ఇల్లు ఈ 5 అనుభవాలతో ఆధారపడిందని మనం చేస్తున్నాం. తర్వాత అంటాడు ఆ వివేకం వల్ల అది స్థిరపరచబడుతుంది. వివేకం వల్ల ఏమవుతుందండి? స్థిరపరచబడుతుంది. పెళ్లి చేసుకోవటం ముఖ్యం కాదు, అంటే గృహంగా కట్టబడటం ముఖ్యం కాదు. ఆ కట్టబడినటువంటి కాపురము స్థిరపరచబడాలి. ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు కానీ స్థిరముగా ఉండట్లేదు. అయితే దేవుని వాక్యం చెబుతుంది తెలుసా ఎలా స్థిరపరచబడుతుందంటే వివేకం వల్ల ఆ కుటుంబం స్థిరపరచబడుతుంది. వివేకం వల్ల మీరిద్దరు వివేకం కలిగి ఉంటే మీ గృహస్థ జీవితం స్థిరముగా ఉంటుందని మనం చేస్తున్నాం. తర్వాత మరొక మాట అంటాడు అక్కడే, తెలివి చేత దాని గదులు రమ్యమైన విలువగల సర్వ సంపదలతో నింపబడతాయి అని చెప్పాడు సామెతల గ్రంథంలో. ప్రభు నన్ను పేరా ఇదిగో దాని గదులంట, తెలివి చేత దాని గదులు అంటే ఏమనుకున్నారు? గదులు అంటే మన ఇంట్లో కట్టుకునే గదులు కాదు, ఏమన్నా రకరకాల పోర్షన్లు కాదు, బెడ్రూమో లేకపోతే కిచెన్ రూమో లేకపోతే హాలో, డబుల్ బెడ్రూమో ఇలాంటివి కాదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు వీరిని గృహంగా కట్టాడు కనుక వీరు కట్టుకునే గృహాలు, వీళ్ళు కట్టుకునే గదులు ఏమిటంటే గర్భఫలము అనే గది. గర్భము ధరించటమే ఒక గది. అయితే వీళ్ళు ఎన్ని గదులు కట్టుకోగలుగుతారో, ఎంతమంది పిల్లల్ని కనగలుగుతారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తాం కదా, దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఎందుకో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని మీరు లోపరుచుకోవాలి. అంటే పెళ్లి చేసుకుంటుంది ఎందుకంటే మీరు పిల్లల్ని కని విస్తరించాలి అని దేవుని ఉద్దేశం. అందుకొరకే వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ అని పెట్టుకొని ఇప్పుడే పిల్లలు వద్దులండి, ఇప్పుడే పిల్లల్ని కట్టి ముసలం అవుతామనో, లేకపోతే ఇప్పుడే పిల్లల్ని కట్టి మన వాళ్ళని చూడలేమనో రకరకాల ఆలోచనతో ఉంటారు. అయితే దేవుడు పెళ్లి చేసింది పిల్లల్ని కంటానికి. ఇప్పుడు వీళ్ళు గదులు కట్టుకోవాలి. అంటే ఏం చేయాలి? గదులు కట్టుకోవాలి. గది అంటే గర్భఫలం. దేవుని స్తోత్రం. అయితే
తర్వాత రాయబడింది ఆ గదుల్లో సర్వ సంపదలు, విలువ కలిగిన రమ్యమైన సర్వ సంపదలు. మామూలు బాహ్యముగా ఉన్న ఇంటిలో ఎన్ని రకరకాల వస్తువులు, బొంబాయి నుంచో, మెడ్రాస్ నుంచో, లేకపోతే విశాఖపట్నం నుంచో, ఇంకా కలకత్తా నుంచో, ఎక్కడెక్కడి నుంచో, లేక విదేశాల నుంచో మంచి మంచి వస్తువులు తీసుకొచ్చి నువ్వు షోకేస్లో పెట్టుకున్నా వాటన్నిటికంటే విలువైన వస్తువు ఏంటి తెలుసా? నీ ఇంటిలో ఎన్ని రకాల విలువైన వస్తువులున్నా వాటన్నిటికంటే విలువైన వస్తువు ఏంటంటే నీ ఇంటిలో తిరిగే పిల్లలే విలువైన వస్తువులు. నీకు పుట్టిన పిల్లలే విలువైన వస్తువులు, వారే రమ్యమైన వస్తువులు. కనుక ఆ వస్తువులు మీ ఇంటిలో ఉండాలి. అది గృహస్థ జీవితం. కనుక దేవుడు ఎలాగూ మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. అలాంటి అనుభవాన్ని మీరు ఇద్దరు కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. అర్థమవుతుందండి? జ్ఞానం వల్ల ఏం చేయబడుతుంది? గృహం కట్టబడుతుంది. తర్వాత వివేకం వల్ల అది స్థిరపరచబడుతుంది. వివేకం కలిగి ఉండండి. పెళ్ళి అయిపోయింది కదా అని చెప్పేసి వివేకం లేకుండా, వివేకం చేత మీ గృహాన్ని స్థిరపరచుకోవాలి. అలాగే తెలివి చేత మీరు గదులు కట్టుకొని పిల్లల్ని సంపాదించుకొని ఆ రమ్యమైన వస్తువుల్ని ఎత్తుకొని దేవుడి సందులో కనబడాలి. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. దేవుడు అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దైవ సేవకునిగా ప్రభునందు పేర వివాహం అంటే ఎంతో సంతోషకరమని ఇదిగో దేవుడు వీరిద్దరిని ప్రేమించి ఇలాగ ఏర్పాటు చేశాడు. ఇదిగో పేరా అయితే ఇంతకంటే చంద్రశేఖర్ అలాగే సుష్మాల వివాహానికి మీరు అందరూ విచ్చేశారు. మనం అందరం వచ్చాం. అయితే ఇంతకంటే ఘనమైన వివాహం, ఇంతకంటే గొప్ప వివాహం ఇదిగో పరలోకంలో జరగబోతుంది. ఈ సమయంలో నేను మీకు ఒక సువార్త చెప్తున్నాను. ఇదిగో ఇంతకంటే ఘనమైన వివాహం పరలోకంలో జరగబోతుంది. ఆ వివాహం ఏంటి తెలుసా? అదే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అయితే ప్రభునందు పేర ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఎవరైతే ఇలాగో కనబడతారో వారందరూ దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. కనుక ఈ లోక సంబంధమైన వివాహాలతో సరిపెట్టుకొని మీ జీవితాలు ముగించుకోకుండా పరలోక వివాహంలో కూడా ఉండాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీరు సిద్ధపడాలని మీకు మనవి చేస్తున్నాను. ఆ గొర్రెపిల్ల వివాహంలో మీరు కనబడాలంటే ఏం చేయాలి తెలుసా? ఆ గొర్రెపిల్ల వివాహంలో కనబడేవారు, పరలోకపు వివాహంలో కనబడేవారు ఎవరంటే ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నమ్మి బాప్తిస్వం పొందుతారో వారు రక్షించబడతారు. వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. కనుక పరలోక రాజ్యానికి మనం వారసులు కావాలి. పరలోకపు పెళ్లిలో, పరలోకపు వివాహంలో పాలు పంపులు పొందాలి. ఇదేమో సిద్ధుల వారి పెళ్లి ఆహ్వానం, అదేమో గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. అంత గొప్ప వివాహము పరలోకంలో జరగబోతుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, మీరందరూ కూడా మనమందరం కూడా చివరికి ఇదిగో పెళ్లి కుమారుడు చంద్రశేఖర్, పెళ్లి కుమార్తె సుష్మా కూడా ఇదిగో అందరం కలిసి పరలోకపు వివాహంలో కూడా ఉంటే ఎంతో ఆశీర్వాదమని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభు నందు పేర వివాహమును ఇదిగో ఇలాగే ఒకసారి వివాహం జరిగి ఒకరికి ఎక్కడో మార్కెట్లో కనపడ్డాడు, గుంటూరు లాంటి సెంటర్లో కనపడ్డాడు. సెంటర్లో కనపడితే ఒక పెద్దని అడిగారు, ఎరా పెళ్ళైంది కదరా ఎక్కడున్నవరా అన్నాడు. ఎక్కడున్నవరా అంటే నేను మా ఇంటి దగ్గర ఉన్నాను, లేక మా అత్తగారి ఇంటికాడ ఉన్నాను చెప్పాలిగా. వాడు ఏం చెప్పాడు తెలుసా? నేను పరమగీతంలో ఉన్నాను అన్నాడు. ఎక్కడున్నాడంటండి? పరమగీతంలో ఉన్నాను అన్నాడు. రైట్, మంచిది. ఆయనకి పెద్ద ఆయనకి అర్థం కదా. సరే ఎక్కడో చోట అయ్యా జాగ్రత్తగా ఉండండి అయ్యా, చక్కగా కాపురం చేసుకొని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే తర్వాత మళ్ళీ ఎప్పుడో మళ్ళీ కొన్ని దినాల తర్వాత మళ్ళీ కనపడ్డాడు. ఎరా అప్పుడు ఏంటో ఎక్కడో ఉన్నా అని చెప్పు, ఇప్పుడు ఎక్కడున్నారు అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నానంటే ఇప్పుడు అంటాడు విలాప వాక్యంలో ఉన్నాం అన్నాడు. ఎక్కడున్నాంట? విలాప వాక్యంలో ఉన్నాం అన్నాడు. సరే ఆయనకి అర్థం కాక సరేనయ్యా ఎక్కడో చోట జాగ్రత్తగా ఉండండి అయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఒకసారి కనపడ్డాడు, మూడోసారి. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఎరా ఈ 2 సార్లు అడిగారు ఎక్కడో ఉన్నాను అని చెప్పావు, అసలు ఇంతకు మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి మళ్ళీ అడిగితే ఇప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు ప్రసంగిలో ఉన్నాంలే అన్నాడు. అంటే ఈ 3 పేర్లు ఏంటనుకున్నారు? ఒకటి పరమగీతాలు, రెండోది విలాప వాక్యాలు, మూడోదేంటి ప్రసంగి. ఈ 3 ఏంటనుకున్నారు? బైబిల్లో ఉన్న పుస్తకాల పేర్లు. ఏమండి మొట్టమొదటి ఎక్కడున్నాడు? పరమగీతంలో ఉన్నాడు. పరమగీతంలో ఏముంది? భార్యాభర్తల ప్రేమ ఉంది. అంటే మంచి ప్రేమలో ఉన్నాడు. ఎంత ప్రేమ తెలుసా? పెళ్ళయిందా, గదిలోకి వెళ్ళారా, వెళ్ళగానే ఇదిగో పెళ్లి కుమారుడు తన భార్యతో అంటున్నాడు, ఏమ్మా నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ప్రేమించమని దైవ సేవకులు చెప్పారు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకు ఇష్టమేంటో చెప్పు అనగానే ఆమె చెప్పింది నాకు మైసూరు కేక్ అంటే ఇష్టం అంట. అంతే, మనోడు కనబట్ల ఎటు వెళ్ళిపోయాడు తెలియదు. 1 రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది. ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు, అందరూ ఏడుస్తున్నారు. పెళ్లి కుమార్తె మరీ ఏడుస్తున్నారు, అందరూ చావని అడుగుతుంది, నువ్వేది అన్ని ఉంటావు అందుకే వెళ్ళి ఉంటాడని. ఏమో స్తోత్రం. ఏమన్నా ఇలా జరుగుతూ ఏడుస్తూ ఉండగా 3వ రోజు మనోడు ఒక అట్ట పెట్టి నెత్తిమే పెట్టుకుని వస్తున్నాడు. ఎరా ఎక్కడికి వెళ్ళావురా అని అంటే, నేను మా భార్యను ప్రేమిస్తున్నాను. భార్యను ప్రేమించాడు, భార్య దగ్గర ఉండాలి కదరా. ఎక్కడికి వెళ్ళారంటే వాడు అంటాడు, నా భార్యకి మైసూరు కేక్ అంటే ఇష్టం అంట, అందుకని మైసూరు కేక్ తేట మైసూరు పోయాను అన్నాడంట. ఏమండి మైసూరు మన ఊర్లో దొరకదా మైసూరు కేక్? మైసూరు అల్లా ఇచ్చాడు. అంటే ఎంత ప్రేమ చూడండి. సరే అందరు నవ్వుకున్నారు, చక్కగా తిన్నారు, అయిపోయింది. సంవత్సరం తర్వాత ఆ రోజు వచ్చిందిగా. ఏ రోజు? సంవత్సరం తర్వాత వచ్చింది కదండి. ఏ రోజు?
పెళ్లి రోజు వచ్చింది కదా, ఆ పెళ్లి రోజు రాగానే భార్య భర్త దగ్గరికి వెళ్ళాను, ఏమండి అంది. అనగానే ఈయన అంటాడు, ఏంటి అన్నాడు సీరియస్గా. ఏమంటే ఈ రోజు మన పెళ్లి రోజు అండి అని అంది. అనగానే ఈయన అంటాడు, అయితే ఏంటంట అన్నాడు. ఏమంటే మైసూర్ కేక్ తినాలనిపిస్తుందండి అని అంది. మైసూర్ కేక గీసూరు కేక, నోరు మూసుకొని కూర్చో అన్నాడు. అంటే సంవత్సరం అయ్యేసరికి ఆ ప్రేమ ఏమైపోయింది సుష్మా, చంద్రశేఖర్ విన్నారా? సంవత్సరం అయ్యేసరికి ఆ ప్రేమ ఏమైపోయిందండి, తగ్గిపోయింది. కనుక ఏదో సంవత్సరం వరకు కాదు ఆ ప్రేమ. దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది. నీవు జీవితాంతం నీ భార్యను ప్రేమింప భక్తుడివై ఉన్నామని దేవుని వాక్యం సెలవుస్తుంది. కనుక ప్రేమించాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. కనుక మొట్టమొదటి ఎక్కడున్నాడు, పరమగీతంలో మంచి ప్రేమలో ఉన్నాడు అనమాట. తర్వాత రెండోసారి ఎక్కడికి వెళ్ళాడట, విలాప వాక్యంలో ఏముందో తెలుసా, అంతా విలపించటమే, ఎందుకు పెళ్లి చేసుకున్నానా, పెళ్లి చేసుకోకపోతే బాగుండేది కదా అని చెప్పేసి ఏడుస్తా కూర్చున్నాంట. సరే మూడోసారి ఎక్కడికి వెళ్ళాడు మనోడు, ఎక్కడికి వెళ్ళాడు, ప్రసంగిలోకి వెళ్ళాడు. ప్రసంగిలో ఏముందో తెలుసా, అంతా వ్యర్థమే ఉంది. ప్రసంగిలో ఏముందండి, అంతా వ్యర్థమే. పెళ్లి చేసుకోవటం వ్యర్థం, పిల్లల్ని కంటం వ్యర్థం, ఇంత భోజనాలు పెట్టడం, ఇంత ఖర్చు పెట్టడం, ముఖ్యంగా తెనాలి పాస్టర్ని పిలవటం ఇంకా వ్యర్థం అని చెప్పేసి అప్పుడు బాధపడు. దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ప్రసంగిలో ఉండి అంత వ్యర్థం అనుకోవటానికో, లేకపోతే విలాప వాక్యాలను ఎందుకు పెళ్లి చేసుకున్నారో బాబు అని ఆడవటానికో కాదు. కానీ ఎప్పుడు కూడా భార్య భర్తలు ఎలా ఉండాలి, పరమగీతంలో అనుభవం కలిగి, ఒకరి ఎడలో ఒక ప్రేమ కలిగి, ఒకరికొకరు లోబడుతూ, ఒకరినొకరు కనపరుచుకుంటూ, ఇదిగో మరి ఒకరికొకరు విధేయత కలిగి ఉండి, అలాగే ఒకరికొరకు ఒకరు త్యాగం చేస్తూ ఎంతైనా పెద్దరికం కలిగి ఉండాలని, ఆశీర్వాదకరమైన కుటుంబముగా మీరు ఉండాలని దేవుడు ప్రేమించి ఈ రోజు మిమ్మల్ని జతపరుస్తున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని గ్రహించి అలాగ మీరిద్దరు కూడా జతపరచబడి ఆశీర్వాదకరమైన ఆదర్శ దంపతులుగా మీరిద్దరు ఉండాలని, మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటూ దేవుని మహిమపరచాలని నేను ప్రభు పేరిట మీకు ఈ మాటలు హెచ్చరిక చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొడతారా? రైట్. ఈ ఆశీర్వాదకరమైన వచనాలు వీరి జీవితాల్లో నెరవేరినట్లుగా, దేవుడు వీరికి కృప చూపినట్లుగా, దేవుని దీపం వీరి తల మీద ప్రకాశించినట్లు, దేవుని రహస్యం వీరి గుడాల మీద నిలుచున్నట్లు, ఇదిగో వీరు పెట్టిన అడుగల్లా ఇప్పుడు నూతనమైన అడుగులు వేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఏమండి, నూతన అడుగులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు ఒంటరిగా నడిచారు, ఇప్పుడు జంటగా నడబోతున్నారు. వారు పెట్టిన ప్రతి అడుగు నేతిలో పడును గాక. సర్వశక్తుడు వీరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఉన్న పాటను తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి. మన మధ్యలో దైవ సేవకులు చంటి రా చిన్న ప్రార్థన చేస్తారు. వచ్చి దైవ సేవకులు అందరూ కూడా దయచేసి తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పాటు ఎవరికి వారి ప్రార్థన చేస్తూ ఉండండి. చంద్రశేఖర్ అలాగే సుష్మాన్ దేవుడు ఆశీర్వదించి, దేవుడే వీరికి కృప చూపినట్లుగా, వీరి గృహస్థ జీవితాన్ని దేవుడు వర్ధల చేయనట్లుగా, కృపాక్షేమాలు దేవుడు వీరి వెంట ఉంచినట్లుగా, వీరి కొరకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం.